ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. కరెంట్ షాక్ పెట్టు. యాందిరయ్యా యాం చేస్తున్నా అవురా నువ్వు ఒలుకుతానా ఒలికిచ్చానవారా నీ అమ్మ ఒలుకుడు కుద్దని ఎంగా అండవు కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు సైంటిస్ట్ లో మనం టాప్ ర్యాంక్ లో పాస్ చేయడం. చిల్ మామా చిల్. ఒకసారి మన సిగ్నేచర్ ఎవరు వచ్చా ఎన్నికొచ్చి ఇల్లు కోసుకోలే, గొబ్బు దింగుతాంది. సరేగానే రే ఇడ గుంత దెంగురా ఒకటి. ఆడ గుంత దెంగితే నీ గుద్ద దెంగుతారు. బులేగాండి సెలవుకో. వాడు చేసిన ఏంద్రా అది ఊరికా ఎత్తికి అది తీసిన దానికి అంత లెక్కన రావడానికి రే మనం చాలరా, ఇది మనం కూడా చేస్తాం కదరా. రే నాకు వచ్చు ఆ విద్య, నేను సైంటిస్ట్ రా. మనము టెక్నాలజీ యూజ్ చేస్తే అయిపోతుంది రా, డబ్బులు సంపాదించాం రా. రే రొట్టెగా మనం కూడా ఇది చేసినాం అనుకో బ్యాగ్ రిచ్ లైఫ్ రా. రే మామ మన టీం పేరు ఏం పేరు రా? బ్యాంక్ బ్రోస్. ప్రమోషన్ చేద్దాం. ఫస్ట్ ఆ ఊరు వద్దు మన యాంకర్ చెప్పినామంటే అందరికి తెలుస్తుంది. నమస్కారం మేడం, మాది బ్యాంక్ బ్రోస్ గ్రూప్. మాది ఏంటంటే A to Z సొల్యూషన్. ఏదైనా చేతబడి కాడ నుంచి విద్యా వైద్యం ప్రతి ఒక్కటి చేస్తాం. ప్రతి ఒక్కరికి మీరు ప్రమోషన్ చేసి మా దగ్గరికి పంపించాలా. దీన్ని ఎవరు పట్టించుకోరు, ఇది మనల్ని ఎట్లా పట్టించుకుంటారా? పాండ్రా మంచిదాని కాడికి వచ్చినావు. మేడం సారీ అంటే అనుకో. మీ పేరు ఏం పేరు మేడం? జలజ. కొట్టుకుపోయే జలజనా బతుకుండే జలజ. సారీ మేడం, సారీ జలజ గారు. రే కూర్చోరా, నువ్వు కూర్చోరా. ఇప్పుడు ఏదో ఒకటి వచ్చాడు, ఏదో ఒకటి చేద్దాం. ప్రమోషన్ అయిపోయింటది, ఇంకా ఎవరో ఒకరు వచ్చా అంటారు. అడిగి నేను ఊగుతారా. నొప్పి తగ్గింది. బలవంతం చేస్తావేంటి? పెట్టురా తగ్గింది. తగ్గింది కదా, డబ్బులు ఇచ్చేయి. నీకేమైందియా? గుండె నొప్పిదా? గుండె నొప్పి నీడ పట్టుకుంటే పోయిందిరా. ఏం సార్ గుండె నొప్పి రాకుతున్నా కదా? పనుకో. ఏం చేయాలి అర్థం కావడం లేదా? కడుపు కాడ పట్టుకుంటాడు. ఉండు ఏమనదురా ప్లీజ్ రా. సెల్లుది యూట్యూబ్ ప్లే చేద్దాం. యూట్యూబ్ చూద్దాం. రే ఫస్ట్ గుండెలు కేసు కొట్టుకోవాలంటరా. వాడే కొట్టుకున్నాడు. మంచి పనిరా. నోట్లో నోరు పెట్టి ఊదాలా. వాడే ఊదుకుంటాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఏందో కరెంట్ షాక్ పెట్టాలంటరా. కరెంట్ షాక్ పెట్టు. ఉండ్రా ఉండు. గట్టి పెట్టు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. లెక్కించిపో. పూజారి ఈ నా కొడుకు 20 రూపాయలు ఇచ్చాడేంట్రా? వచ్చే బాగుండు. ఈమె ప్రమోషన్ చేసిందో లేదో. ఈడెందుకు వచ్చాడు రైడ్కి?
యాందిరయ్యా యాం చేస్తున్నా మీ అందరూ జనాలు మోసం చేస్తాండ్రు, మోసం చేస్తాండ్రు. ఒక్క ఛాన్స్ కామెడీ షోలో ఒక నిధి ఉంది. ఆవు బ్రో ఆ కట్టించావు బ్రో ఒక నిమిషం బ్రో ఒక్క నిమిషం బ్రో. ఒరే అయిపోతే నీకేం మీరు ఇస్తాండ్రా మీ అమ్మ కడుపు మాట నన్ను ముందర పెట్టి నన్ను వెనకలు లంగుకుంటా నువ్వు ముందు రుండ్రా గమ్మునుండ్రా, వాళ్ళు తెలియపోకరా, వాళ్ళు చెప్పేదింట్రా. ఒక్క ఛాన్స్ కామెడీ షోలో ఒక నిధి ఉంది. ఆవురా నువ్వు ఒలుకుతానా ఒలికిస్తానవారా? నీ అమ్మ ఒలుకుడు కుద్దని ఎంగా అండవు. ఇంట్రా నిధి ఉందంట్రా, ఒక్క ఛాన్స్ లో దెంగేద్దాం రా. ఆ నిధిని మీరు తీసుకురావాలి లేదా కనిపెట్టాలి. ఆ నిధి కనిపెడితే రే ఆ నిధి కనిపెడితే యాంగర్ ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆ చేస్తావు. నాకురా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సిద్ధమా? సరే ఆ నిధిని కనిపెట్టి తీసుకురండి. ఓకే ఓకే రెడీ. నిధి వేసుకుందాం, బ్యాగ్ వేసుకోమా, మన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకుని వద్దాం. వేసుకో. యు హేమారెడ్డి, పులేందుల మహేష్, బా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. చిల్లయ్యకి రూము బా మామా. మొత్తం వాడే దెంగేస్తున్నాడు మావా. నీ అమ్మ కడుపు మాడ ఇక్కడ దయ్యం గీయమన్నారు, ఒక్క దయ్యం కాడరాలే కదరా. నాకు జల్జ కావాలా. ఇక్కడ దయ్యం మంది గీయమని అన్నారు, వద్దులేరు మామ. ఇక్కడ దయ్యం మంది గీయం ఏం లేదు, వడకాయలేదు, కుత్త మూసుకొని కూర్చొని తాగు. జల్జగాల. రొట్టెగా నువ్వే కదా దెంగి నన్ను మందు తాగుతున్నాడు. నా కొడుక ఇక్కడ దిగి చూడండి మాత్రం జల్జగాలు ఈ అమ్మ కడుపు మాడ నవ్వి చచ్చిపడతారు కదరా అందరూ. మందు వేస్ట్ అయిపోయిందిరా నీ వల్ల. జల్జగాల. రే మీరు ఎందుకు నేను తోరక్షణ చేస్తారు? నీ అమ్మ నువ్వే దగ్గర కొట్టింది నన్ను. ఉంటావా నన్ను కొట్టినాడు మావా. నేను ఉత్సాహ పోసుకొని వచ్చా, కొట్టుకోండి అంతలోపు. ఏ మాకు రావారా ఉచ్చా? ఆడ దెంగే ఎట్లు ఉచ్చలు వచ్చాయి. నా రెండ మీద మారింది భారీ. నాకు అర్థం కాలేదు సార్. కాదురా నిజం చెప్పు. నువ్వే కాదురా నీది ఎదుగుదాం పట్టా. రే ఉండ్రా కెమెరాలు పెట్టు. జల్జగాలరా. నువ్వు తెలిసి అంటే ఉడుకోవాలి. నేను తొక్కుతా నీ అక్క. ఎందుకు ఏమైందిరా? నీకు మడ్డ పెట్టానరా కథలు పడేసి దొంగుతలో. నేను కాదురా కొట్టింది నిన్ను. ఇద్దరిని దెంగుతా అంటనే. అది నిధి ఎత్తకండి పోయి ఆడుందో. ఏందిరా ఇంతగా కర్తలు పడిచి దెంగుతారు? వాడిని ఇంద్ర కరుచుకుంటాది. ఉండో ఒరే తిక్కలంజవుడిగా దయ్యం ఉంది నేనగల. ఏ సయ్యా, ఏ ప్రభు, ఏ హరిరామ్ నెక్కలే పోమే. సినిమాలు చూడతామరా. ఏం చేస్తాను శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. పనులే. ఒరే నా కళ్ళు కట్టాలేరా అద్దాలి. ఎవరు తినేది? నీ అప్పుడు నుంచి దిక్కు తిరిగి ఎవరు రైతుగా? పోయిన జన్మలో నువ్వే కదరా నా మొగునివి. పోరా. మా నాన్న పేరు రాజమౌళిరా. నేను పెద్ద రాజ్యానికి కూతుర్నిరా. నన్ను పోయిన జన్మలో నువ్వు సంఖ్య నాకు ఇచ్చా. నాకు కావాలి. వాడి మీద చేయాలి. ఏంద్రా నీ మధ్యలో? పొట్టోడికి దోలు తీరిపోయింది. బాగున్నానా?
నిజం బాగుంది. పెళ్లి చేసుకుందాం ముందు వచ్చేప్పుడు ఊరాలకు ఫోన్ చేస్తా వాడి స్వామి గారికి ఫోన్ చేస్తా వాడు ఏమైనా చేస్తాడేమో. హలో స్వామి తొందరగా ఒక్క ఛాన్స్ లేక రా స్వామి. గురుగారు అది దయ్యం గురుగారు. గురుగారు ఆగండి ఆగండి, రే ఒక నిమిషం, రే ఒక సిగ్నల్, ఇది మొగదాడ కడుకున్నాం. నాకు అర్థం కాలేదు సార్. ఒరే దాంతో నీకెందుకు రా అది పెళ్లి రే ఆ సినిమాలో అది పెళ్లి చేసుకుంటే పోతుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా పోతుంది. చచ్చిపోతావురా రే. ఎవడు పూజారి నేను పూజారిని కాదు. నేను ఇంతకుముందు మీకు ఛాలెంజ్ చేసిన కదా. దానికి నాకు పెళ్లి చేసేయండి అది పోతుంది. ఆస్తి అది నేను పెళ్లి చేసుకుంటాను వచ్చేప్పుడు. నీ అమ్మ కడుపు మాడాది మొక్కదిరా. ఒరే సినిమాలో మాదిరి పెళ్లి చేసుకుంటే పోతుంది లేదా మాయమైపోతుంది. వచ్చేప్పుడు పెళ్లి చేసుకుందాం ఉండండి. పెళ్లి చేయరా పెళ్లి తీసుకో. ఓ మాంగళ్యం తంతునావేణ మమ దేవన హేతునా. దాని పెతాలు చూడరా, 10 పెర్రాళ్ళు ఉండేటు. బాగుందిలేరా ఇంకా పో పెళ్లి అయిపోయింది. ఆ సినిమా అనుకున్నా పెళ్లి చేసుకున్నాడు పోనీకి. ఫస్ట్ ఎయిడ్ తెగుతారా వేసుకోవాలా కావాలి. ఇంతసేపు నిన్ను కొట్టలేదు, రారా పోదాం రారా. ఇన్నక్క ఇదారు తెరిది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. అపరిచితుడు మొగాళ్ళకి ఎటువంటి నీ అమ్మ కడుపు మాడ పడక తిరిగేసి కొడతా. పర్మే వచ్చింది కదరా. ఈ మొగాళ్ళకి అన్యాయం జరిగితే ఈ అపరిచితుడు వస్తాడు. జలజా ఊరికే దయ్యాన్ని పంపించడానికి దానం పెట్టగా రాత్రి తెంగేద్దాం. పొలందా ఆస్తి తెంగేద్దాం. ఏంటండి సెట్ నంత అల్లరల్ల రేపే ఈ అల్లరి ఎలా ఉందో కనుక్కుందాం. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది? మీరు ముందే తొందర ఎక్కువ, ఆ తొందరకి రొట్టెగాడు జాయిన్ అయిపోయా, అంత అల్లకోలం చేసేచ్చరి ఎవడు కొట్టుకుంటారు అర్థం కాలేదరా మీకు. నిన్నేమో వీడు తన్నాడు, వీడో ఇప్పుడు కర్తలు తింగాడు. నేను సృష్టికిట్లు నా ప్లాన్ చేసుకుంటాను. మీరు కొట్టుకున్నారు, ఆ సెట్ని అడవలు కొడతారని మా బాధ అనిపించింది. చాలా బాగా నవ్వుకున్నాం మేమైతే. సో స్క్రిప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్లు ఇంకా ఏదో చిన్న మిస్ అనిపించింది నాకు. ఆ మిస్ లేకోకుండా నెక్స్ట్ బాగా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్. నీ అమ్మ చికెనా కూడా అన్నోళ్ళ పెళ్లికి పిలిచలేదురా. అంత ఆశ ఉండకూడదురా మళ్ళా పెళ్లి మీద. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.